స్వర్ణాంధ్ర 2047 కంటే ముందు 2029 నాటికి సాధించాల్సిన లక్ష్యాలపై కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. 2029 నాటికి 29.29 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధన లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. దీనికోసం వచ్చే 5 ఏళ్లలో 40.43 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. సర్వీస్ రంగం ద్వారా 19.52 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని స్పష్టం చేశారు. పరిశ్రమల రంగం ద్వారా 11.9 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయం అనుబంధ రంగాల ద్వారా 5.85 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం పాలనలో మార్పులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్ ప్రణాళికలు ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు 26 జిల్లాల కలెక్టర్లు పాల్గొని ఆయా జిల్లాల్లో స్థితిగతులు గతంలో ఉన్న పరిస్థితులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన ప్రగతి పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేసి సీఎంకు వివరించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు చీఫ్ సెక్రటరీ అన్ని శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. విద్యా ఉపాధి వ్యవసాయం వేసవి ఎద్దడి రాజధాని నిర్మాణం రియల్ టైమ్ గవర్నెన్స్ గ్రీన్ ఎనర్జీ సోలార్ విద్యుత్ పోలవరం ప్రాజెక్టు పారిశ్రామిక అభివృద్ధి పేదరికాన్ని తొలగించే P4 విధానం రెవెన్యూ శాఖలోని భూ సంబంధిత అంశాలపై చర్చించి మార్గనిర్దేశం చేశారు. కలెక్టర్లు ప్రజలపై పెత్తనం సాధించడం కాకుండా ప్రజల మన్ననలు పొందేలా పాలన సాగించాలని సీఎం సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు మేలు చేసేలా తీసుకువచ్చిన అనేక పథకాలు ప్రజలకు మేలు చేసే అంశాలను వివరించారు. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం నాశనం నుండి విముక్తి కలిగించి రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్న అంశాలను గుర్తించి ప్రజలకు తెలపాలని పేర్కొన్నారు. ఏప్రిల్లో DSE నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేయడంతో పాటు సూపర్ 6 హామీల్లో భాగంగా 2029 నాటికి ఇల్లు లేని పేదలకు ఇల్లు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలని పేర్కొన్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకంగా సేవలు అందించి ఆదర్శంగా నిలిచామని అన్నారు. ఎక్కడైనా ఎలాంటి సవాళ్లు ఉన్నా వాటిని అధిగమించాలని తెలిపారు. ఈ ఇయర్ బడ్జెట్ 3,22,000 బడ్జెట్ పెట్టుకున్నాం. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మన చేతుల్లో ఉంటుంది. ఇక్కడ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. నార్మల్ గా మన గ్రో అయితే నేను ఎప్పుడెప్పుడు చెప్తున్నా మళ్ళీ మీకు మీ మైండ్ లో రిజిస్టర్ కావాలి. 7.5% మన గ్రోత్ రేట్ ఇప్పటి నుంచి కానీ చేస్తే 2047 కి 10,384,000 ఇన్కమ్ పర్ క్యాపిటల్ వస్తుంది. అదే గాని 15% గ్రోత్ వస్తే 45,787 రూపీస్ వస్తుంది. డబల్ ది గ్రోత్ అయితే 4.5 టైమ్స్ పెరుగుతాం. లాంగ్ టర్మ్ లో CAGR చూసినప్పుడు 10 లక్షలకి 45 లక్షలకి డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తలసరి ఆదాయం అది మన చేతుల్లో ఉంది. బీ క్లియర్. అందుకని మీరు చూసినప్పుడు 14-19 13.5% గ్రోత్ వచ్చింది. ఈ రోజు నుంచి 15+ పెట్టుకున్నాం. టెక్నాలజీ మెచ్యూర్ అయింది. అన్ని కూడా మనం సిస్టమేటిక్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఎవ్రీ ఇయర్ టార్గెట్స్ పెట్టాం. దానికి కావాల్సిన రిసోర్స్ ఇస్తున్నాం. నాలెడ్జ్ ని కూడా మా దగ్గర ఉండే నాలెడ్జ్ మీ వరకు పాస్ ఆన్ చేస్తున్నాం. మీరు ఫీల్డ్ లో ఉండే నాలెడ్జ్ ని తీసుకుని దీని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే 19-24 వస్తే 10.32% తగ్గిపోయింది. అదే ఇప్పుడు మళ్ళీ 12.02 వచ్చాం. దీని వల్ల 2,66,000 రూపాయలు తలసరి ఆదాయం 23-24 ఉంటే ఇప్పుడు అది 2,98,000 అయింది. దగ్గర 32,000 పెరిగింది. అదే 15% అయితే ఇంకా దీన్ని డబుల్ అవుతుంది. డబుల్ కాకపోయినా 1/4 అట్లా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్వర్ణాంధ్ర విజన్ లో 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలని తలసరి ఆదాయం 54,60,000 పెట్టుకున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి 1% గ్రోత్ రేట్ మీరు పెంచితే 15,000 కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది. అదే 3% అయితే 45,000 వస్తుంది. 45,000 ఆదాయం వస్తే నేను చెప్పినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని సుజావుగా అవుతాయి. దట్ ఈస్ ది ప్రోగ్రామ్ వీఆర్ టేకింగ్ అప్ హియర్. ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఉన్నత విద్యాశాఖ మంత్రి ప్రాధాన్యతల ఆధారంగా కోర్సుల జాబితా ఖరారు చేస్తారు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి వృత్తి విద్యను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఈ ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకు డిజిటల్ ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుంది. ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరుపక్షాల ప్రతినిధులు MOUపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం సిస్కో విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్వర్కింగ్ సైబర్ సెక్యూరిటీ AI వంటి రంగాల్లో అత్యాధునిక కంటెంట్ అందించనుంది. అధికారుల్లోనూ డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఏపీ అంతటా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలను అందిస్తుంది. ఏ కోర్సుల్లో శిక్షణ అందించాలో ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రాధాన్యతల
ఆధారంగా కోర్సుల జాబితా ఖరారు చేస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఈ ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకు డిజిటల్ ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వేలో చాలా తప్పులు జరిగాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. మొత్తం 2,79,000 ఫిర్యాదులు అందగా గ్రామ సభల ద్వారా 95% పరిష్కరించామని తెలిపారు. గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదులను కూడా 80% పూర్తి చేశామన్న అనగాని క్షేత్రస్థాయిలో ఇవన్నీ సమగ్రంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. మొన్న 17/2 మెమో ఇవ్వడం జరిగింది. అన్నిటిపైన అధ్యయనం చేసి ఎందుకు చెప్తా ఉన్నామంటే కలెక్టర్లకు ఎంత బిజీ ఉన్నా కూడా భూ వివాదాలు అనేది ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది నేను చెప్పాను. ఎందుకంటే గతి పాలికలు వాళ్ళ పాపాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఆఫీసులు కూడా తగలపెట్టిన పరిస్థితి మనం చూసాం. భూకంపం అనే సినిమా తీస్తే ఈ రాష్ట్రంలో అది వేరే దేశాల్లో కూడా మాఫియా వాళ్ళు కొనుక్కుని దాని బెస్ట్ సెల్లర్గా అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే అలాంటి రకరకాల భూమాఫియా కార్యక్రమాలు వాళ్ళు చేశారు కాబట్టి అలాంటి పరిస్థితి మనకి ఈరోజు ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యంగా రీసర్వే అనేది మీ అందరికీ తెలుసు. స్టాండర్డ్ ప్రాసెస్ అనేది అది 3 స్టేజీలో 27 సబ్ స్టేజెస్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రీ సర్వే యాక్టివిటీ కానీ, గ్రౌండ్ ట్రూతింగ్ కానీ, అలాగే బౌండరీ డిస్ప్యూట్స్ కానీ, అపీల్స్ అండ్ ఫైనలైజేషన్ నోటిఫికేషన్ కానీ, కంప్లీషన్ ఆఫ్ సర్వే కానీ, ఇట్లా దాంట్లో ఒక 27 సబ్ కేటగరైజేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది. కానీ అవన్నీ కూడా చేయకుండా కేవలం తొందరపాటుదనంతో ఎవరు అక్కడ నుంచుంటే వారి పేరే రాసి రీసర్వేలో చాలా తప్పులు దొరక చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకని మనకు 2,79,000 ఫిర్యాదులు అందినాయి. అవన్నీ కూడా గ్రామ సభలు పెట్టి 95% మనం పూర్తి చేసాం. ఏదైతే పీజీఆర్ఎస్లో కూడా వస్తూ ఉన్నాయో దాదాపుగా 5 లక్షల గ్రీవెన్స్లో దాంట్లో కూడా 80% చేశాం. కాకపోతే అవి క్వాలిటీ డిస్పోజల్ వైపు వెళ్ళే దిశగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడూ కూడా చెప్తా ఉన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలు కూడా మనం పూర్తిగా ఎస్ఓపిలో అన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పాలన ఎలా సాగుతుందో జిల్లా స్థాయిలో కలెక్టర్లకు అలాంటి వ్యవస్థ ఉండాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సీఎం ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలే సాధన లక్ష్యంగా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తుందన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 3వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీపుల్ ఫస్ట్ అనే నినాదంతో తమ పాలన కొనసాగిస్తున్నారని, ఆ లక్ష్యంతోనే ప్రస్తుతం 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పారు. గత పాలకులు కేవలం విధ్వంసం శ్రీకారం చుట్టడానికే జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని ఒక్కసారి నిర్వహించారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలే సాధన లక్ష్యంగా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తోందని, అదే తరహాలో జిల్లా స్థాయి సీఎంఓలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ఎంతో శక్తివంతంగా పనిచేయాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు నెరవేర్చడానికి మరియు ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి అనుగుణంగా శక్తివంతమైన డెలివరీ మెకానిజంతో జిల్లా కలెక్టర్లు పనిచేసేందుకు అనుగుణంగా నూతన ఫార్మాట్లను రూపొందించడం జరిగిందని తెలిపారు. థర్డ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. పీపుల్ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ ఎప్పటికప్పుడు ఒకే థాట్ ప్రాసెస్ లో ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతోంది. గత 5 ఏళ్లలో నాకు తెలిసి 1-2 సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు గుర్తు. ఇన్ ద పాస్ట్ గవర్నమెంట్, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, అది ఒక్కసారి డిస్ట్రక్టివ్ థాట్ తోటి పెట్టినటువంటి కాన్ఫరెన్స్. అది అయిపోయిన తర్వాతనే ప్రజావేదిక కూల్చినటువంటి సందర్భం కూడా నాకు గుర్తుంది. కానీ ఇక్కడ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాసివ్ మ్యాండేట్ ఏదైతే ఉందో, అనుక్షణం ప్రజల కోసం తపన పడేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అమలు చేయడానికి మనం అందరం కూడా ఎప్పటికప్పుడు వీఆర్ ఆన్ ది సేమ్ పేజ్ అనడం కోసమే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు కేటాయించిన టిట్కో ఇళ్ల కేటాయింపుపై కౌన్సిల్లో చర్చ జరిగింది. సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు లేవనెత్తిన ప్రశ్నకు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర వివరణ ఇచ్చారు. కలెక్టర్ మరియు బ్యాంకర్లతో సమావేశమై సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం అర్థవంతంగా జరిగింది. ప్రజల సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరిపారు. సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు టిట్కో ఇళ్లకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు. ఎంతమందికి ఇళ్లు కేటాయించారు, ఇంకా ఎంతమందికి కేటాయించాలి, ఫైనాన్స్ తదితర అంశాలను కౌన్సిల్ ముందుకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి టిట్కో ఇళ్ల అంశంపై అధికారులను వివరణ కోరారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర టిట్కో ఇళ్లపై సమాధానం ఇచ్చారు. బ్యాంకర్లకు 3 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని త్వరలోనే వారితో సమావేశమవుతామని చెప్పారు. టిట్కో ఇళ్లు ఉన్న ప్రాంతం నగరపాలక సంస్థ పరిధిలోకి రాకపోవడంతో మౌలిక వసతులు కల్పించే బాధ్యత CRDA వారిదేనని అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. కలెక్టర్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఈ టిట్కో ఇళ్లకు సంబంధించినటువంటి అధ్యక్ష 2017 సంవత్సర కాలంలో ఈ టిట్కో ఇళ్లు టీము ప్రారంభించారు అధ్యక్ష. విజయవాడ నగరంలో 12,000 మంది పైన డీడీల రూపంలో కార్పొరేషన్ చెల్లించారు అధ్యక్ష. సుమారు 23 కోట్లు ఈ లబ్ధిదారు చెల్లించిన షేర్ ధనం చెల్లించాల్సిన దాంట్లో 19.85 కోట్లు లబ్ధిదారుల నుంచి వసూలు చేసినట్లు సమాధానం ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ 12,000 మంది లబ్ధిదారుల్లో 6,576 మందిని ఉంచి 5,424 మందిని ఎందుకని తొలగించారు? ఈ 6,576 మందిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? 5,424 మందిని ఏ ప్రాతిపదికన తొలగించారు? ఇది ఒక అంశం సమాధానం రూపంలో తెలియజేయాలని కోరుతున్నాం అధ్యక్ష. ఇప్పుడు మనకి టిడ్కో ఇల్లు సంబంధించి టిడ్కో డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫ్రా ఏముందో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కావాల్సిన STP ఉండొచ్చు, రోడ్ ఉండొచ్చు, డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు, ఇదంతా కూడా VMC పరిధి బయట ఉంది కాబట్టి CRDA చేయాలని ఒక ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి CRDA వాళ్ళు అక్కడ కావాల్సిన ఖర్చు అంతా చూసుకుంటారని ప్రిలిమినరీగా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు చెప్పినట్టు డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు, STPs ఉండొచ్చు, ఎక్సెట్రా రోడ్డు అన్నీ కూడా CRDA వాళ్ళు చేస్తారు. మనకేం బర్డన్ లేదు. ఓన్లీ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తారు, CRDA వాళ్ళు ఇన్ఫ్రా చేస్తారు. విజయవాడ ఎంపీ కేశినేని శివరాజ్ చిన్ని పార్లమెంట్లో ఏపీ గిరిజన సహకార సంఘం ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్స్ను సందర్శించారు. అరకు కాఫీ తాగడంతో పాటు అరకు బ్రాండ్ కాఫీ ప్యాకెట్ను కొనుగోలు చేశారు. అలాగే కాఫీ స్టాల్స్ సిబ్బందితో కాసేపు మాట్లాడి అరకు కాఫీకి దక్కుతున్న ఆదరణ గురించి అడిగి తెలుసుకున్నారు. అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహించేందుకు పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు చొరవ చూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు అనుమతిచ్చిన స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ కేశినేని శివరాజ్ ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ లాంటి ప్రతిష్టాత్మక ప్రదేశంలో అరకు కాఫీ అందుబాటులోకి రావడం గిరిజన సమాజానికి లభించిన గొప్ప గౌరవమన్నారు. అరకులోయ గిరిజనులు ఎంతో శ్రమించి ఉత్పత్తి చేసే అరకు కాఫీ రుచి దేశంలో ప్రతి ఒక్కరికి తెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇంధనం ధరల తగ్గింపుపై ఇచ్చిన హామీ ఏమైందంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలోనే అత్యధిక పన్నులు వేసిన రాష్ట్రంగా ముందు వరుసలో పెట్టి రాష్ట్ర ప్రజానీకాన్ని లూటీ చేశారని ఆరోపించారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి స్పందించారు. పక్కన ఉన్న రాష్ట్రాల్లో కంటే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమంటూ వ్యాఖ్యలు చేశారు. కూటమిని గెలిపిస్తే ఇంధనంపై పన్ను తగ్గిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈరోజు పెట్రోల్ ధర ₹109.60, డీజిల్ ధర ₹97.47గా ఉందని అన్నారు. పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర ₹100.86, డీజిల్ ధర ₹92.35 తెలిపారు. అంటే తమిళనాడుతో పోలిస్తే మన దగ్గర పెట్రోల్ మీద ₹9, డీజిల్ మీద ₹5 ఎక్కువ ఉందని అన్నారు. అలాగే కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర ₹102.90, డీజిల్ ధర ₹88.99 ఉందని, కర్ణాటకతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద లీటర్కు ₹7, డీజిల్ మీద ₹9 ఎక్కువ ఉందని చెప్పారు. ఇంతేకాకుండా పక్కన ఉన్న తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర ₹107.46, డీజిల్ ధర ₹95.70 ఉందని అన్నారు. అంటే తెలంగాణతో పోల్చినా ఏపీలో లీటర్ మీద ₹3 అదనంగా ఉందని చెప్పుకొచ్చారు. పన్నులు ఘనం, అభివృద్ధి శూన్యం, ఇది రాష్ట్ర పరిస్థితి అంటూ విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజిల్ మీద పన్నుల తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఒక మాట, అధికార పక్షంలో మరో మాట అని ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లుగా 2 పార్టీల ప్రభుత్వాలు చేసింది దారి దోపిడీ తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. వ్యాట్ పేరుతో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రజలపై పన్నుపోటు విధించారని అన్నారు. దేశంలోనే అత్యధిక పన్నులు వేసిన రాష్ట్రంగా ముందు వరుసలో పెట్టి రాష్ట్ర ప్రజానీకాన్ని లూటీ చేశారని ఆరోపించారు. బాబు మొదటి 5 ఏళ్ల పాలనలో సుమారు 20,000 కోట్ల మేర అదనపు పన్నులు వసూలు చేస్తే నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ బాదుడే బాదుడు అంటూ ఎద్దేవా చేశారు. తీరా అధికారం ఇస్తే ఆయనే బాదుడికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడు వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ దాఖలు చేసిన పిటిషన్పై సిఐడి కోర్టు విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. తనకు జైలులో ఫైబర్ కుర్చీ వేసుకునేందుకు అనుమతించాలని న్యాయమూర్తిని వంశీ కోరారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడు వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో వంశీ రిమాండ్ గడువు ముగియడంతో విజయవాడ జిల్లా జైలు నుంచి వంశీని ఎస్సీ/ఎస్టీ కోర్టుకు తరలించారు. ఆయనతో పాటు ఈ కేసులో ఉన్న 4 నిందితులను కూడా కోర్టులో హాజరుపరిచారు. నిందితులు అందరికీ ఏప్రిల్ 8వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ/ఎస్టీ కోర్టుకు ఆదేశించింది. తనకు జైల్లో ఫైబర్ కుర్చీ వేసుకునేందుకు అనుమతించాలని న్యాయమూర్తిని వంశీ కోరారు. తన బ్యారక్లో ఒంటరిగా ఉంటున్నానని, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని వంశీ అన్నారు. తన సహచర ఖైదీల్లో ఒకరిని తన బ్యారక్లో ఉండేందుకు అనుమతించాలని న్యాయమూర్తిని కోరారు. కుర్చీ ఇచ్చే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి తెలిపారు. ఇతర ఖైదీలను బ్యారక్లోకి అనుమతించే విషయంపై కోర్టు ఆదేశాలు ఇవ్వలేదని న్యాయమూర్తి తెలిపారు. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ దాఖలు చేసిన పిటిషన్పై సిఐడి కోర్టు విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. వక్ఫ్ భూములు లాక్కునే కుట్రలో భాగంగానే మోడీ సర్కార్ వక్ఫ్ సవరణ బిల్లును అమలు చేయాలని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సైదా అన్నారు. పార్లమెంటులో ఏపీకి చెందిన ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. బీహార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ ఆంధ్రతర భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షేక్ సైదా మాట్లాడుతూ మైనార్టీల హక్కులను కలరాస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టేలా మోడీ, అమిత్ షా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మైనార్టీలకు సంబంధించిన పలు సంక్షేమ పథకాలను ఇప్పటికే రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు వక్ఫ్ భూములు లాక్కునే కుట్రలో భాగంగా ఈ సవరణ బిల్లును తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ బిల్లుతో ఈనాం భూములను కార్పొరేట్లకు అప్పగించే అవకాశం ఉందని, ముఖ్యంగా అదానీ, అంబానీలకు లబ్ధి కలిగించేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని షేక్ సైదా ఆరోపించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ఏపీకి చెందిన ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. బీహార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు. బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం ముస్లింలను ఆకర్షించేందుకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినప్పటికీ స్థానిక ముస్లింలు అందులో పాల్గొనకుండా నిరసన తెలిపారని షేక్ సైదా వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనార్టీల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను నిర్వర్తించకుండా మౌనంగా ఉన్నారని విమర్శిస్తూ వక్ఫ్ సవరణ బిల్లుపై రాష్ట్రంలోని ముస్లింలకు మద్దతుగా నిలవాలని కోరారు. హిందూ సోదరులు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆస్తుల్ని ఎంత పవిత్రంగా భావిస్తారో అలాగే ముస్లిం సోదరులు కూడా దేవుడి పేరుతోటి దానం చేసినటువంటి భూములు, ఆ యొక్క ఇనాం భూముల్ని, ఈ వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నటువంటి ఇనాం భూముల్ని లాక్కోవటం కోసం కోట్లాది రూపాయలు విలువైనటువంటి, లక్షల కోట్ల విలువైనటువంటి భూముల్ని లాక్కోవటం కోసం, అదానీ, అంబానీ లాంటి వాళ్ళని కట్టబెట్టడం కోసం ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు పేరుతోటి మరి నాటకం ఆడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మోడీ గారు ఫిరేక్ బార్ 400 పార్ అని చెప్పి గత ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. ప్రజలు ఆ యొక్క నినాదాన్ని తిరస్కరించారు. కేవలం 230 స్థానాలకే పరిమితం చేసి మరి ఆ యొక్క పార్టీ యొక్క పరిస్థితిని తెలియజేసినటువంటి పరిస్థితి చూశాం. అవనిగడ్డలో డీఎస్సీ నిరుద్యోగుల ఆందోళన భగ్గుమంది. మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నిరుద్యోగులు రోడ్డెక్కారు. రాజీవ్ చౌక్ వద్ద ధర్నా చేపట్టి అనంతరం ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. అవనిగడ్డ రాజీవ్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించిన వారు అనంతరం ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డీఎస్సీ అంశంపై గళమెత్తిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మౌనం పాటించడం ఏంటని నిరసనకారులు ప్రశ్నించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.